సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ వైసీపీ నాయకులు అరెస్ట్ కావడం జరిగింది సార్ నిన్న. నందిగామ సురేష్ కూడా అరెస్ట్ అయ్యారు. మరి ఈ అరెస్ట్‌లు దేనికి కారణం ఏంటి? ఈ వరదలు సమీపిస్తున్నాయి. ఈ టైంలో అరెస్ట్ చేసినప్పుడు అంటే పబ్లిక్ నుంచి పెద్దగా రెస్పాన్స్ కూడా రాదు. ఈ టెక్నిక్‌ని ఫాలో అయ్యి కావాలని అరెస్ట్ చేశారని అంటున్నారు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా విదేశాలకు వెళ్తున్నారు గదా! మరి ఈ టైంలో అరెస్ట్ చేస్తే వాళ్ళని ఆదుకునేవారు కూడా ఉండరు. మరి ఈ వ్యూహాలతోటి అరెస్ట్ జరుగుతున్నాయా? మరి అరెస్ట్‌కి గల కారణాలేంటి సార్? మీరేం చెప్తారు దీని గురించి? యాక్చువల్‌గా మంగళగిరి కేంద్ర కార్యాలయం, తెలుగుదేశం కేంద్ర కార్యాలయం మీద దాడికి సంబంధించి కొంతమంది మీద కేసులు పెట్టారు. హ్మ్. వాళ్ళందరూ అంటే లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ, దేవినేని అవినాష్, తలశిల రఘురాము, తర్వాత ఈయన నందిగం సురేషు, తర్వాత ఆయన ఎవరు రమేష్, జోగి రమేష్, ఇలాంటి వాళ్ళ మీద దాదాపు మొత్తం ఒక 68 మంది పైన కేసు పెట్టారు. సో ఇప్పటికీ కొంత అరెస్టులు కూడా జరిగాయి ఈ కేసులో. ఇప్పుడు వాళ్ళందరూ కూడా హైకోర్టులో ముందస్తు బెయిల్‌కి అప్లై చేసుకున్నారు. అందుకని హైకోర్టులో ఉంది కాబట్టి ఇప్పటి వరకు వాళ్ళు జోలికెళ్ళలేదు. ఇప్పుడు నిన్న హైకోర్టు వాళ్ళ ముందస్తు బెయిల్‌ని కొట్టేసింది. వాళ్ళకి బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. అందువల్ల గ్రౌండ్ క్లియర్ అయిపోయింది. గ్రౌండ్ క్లియర్ అయిపోగానే ఇమ్మీడియేట్‌గా వీళ్ళు పోలీసులు రంగంలో దిగారు. నందిగం ఉద్దండరాయనపాలెంలో నందిగం సురేష్ ఆయన మాజీ ఎంపీ. ఆయన ఇంటికెళ్లారు. బట్ అక్కడ లేరు. దాంతో ఆయన ఎక్కడికి వెళ్లారు ఏంటనేది పోలీసులు ఎంక్వైరీ చేశారు. కానీ ఆయన సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుంది. కానీ పోలీసులు ట్రేస్ చేయగలిగారు ఆయన్ని. ఆయన్ని హైదరాబాద్‌లో మియాపూర్‌లో బంధువుల ఇంట్లో ఉంటే ఇక్కడి నుంచి పట్టుకుని ఈరోజు మార్నింగ్ మంగళగిరి పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. ఈరోజు కోర్టులో ఆయన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆయన ఖచ్చితంగా ఆహ్, జైలుకి పంపించే అవకాశం కూడా ఉంది. అలాగే మిగతా వాళ్ళు నేను ఇందాక చెప్పిన లిస్ట్‌లో ఉండే లేళ్ల అప్పిరెడ్డి కావచ్చు, దేవినేని అవినాష్ కావచ్చు, తలసరి రఘురామ్ కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, వీళ్ళందరి కోసం వెతుకుతున్నారు. వీళ్ళల్లో మాక్సిమం చాలామంది అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని చెప్తున్నారు. అంటే వాళ్ళు అరెస్ట్ అయితే ఖచ్చితంగా జైలుకెళ్ళే అవకాశం ఉంది. రెండవది ఏందంటే ఇప్పుడు వరదల పరిస్థితి. దీని పట్ల పెద్దగా ఎవరు కూడా రియాక్ట్ అవ్వరు. జనము మొత్తం దృష్టంతా కూడా వరదల మీదే ఉంది. ఈరోజు కూడా విజయవాడలో మళ్ళీ వర్షం అంటున్నారు. బుడమేరు మళ్ళీ పొంగుతుందంటున్నారు. ఇటుపక్క మున్నేరు వాగు కూడా బాగా మళ్ళీ వర్షాలకి పెరిగే అవకాశం ఉంది. సో అందుకని ఇది రైట్ టైము అనేది చంద్రబాబు ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే ఒకవైపు జగన్ లండన్ వెళ్తున్నాడు. సో లండన్ నుంచి ఒక 20 రోజుల వరకు రాడు. కాబట్టి ఈ టైంలోనే వీళ్ళందరిని ఏసేస్తే మిగతా వాళ్ళు ప్రెజర్‌కి ఫీల్ అయ్యి మిగతా వాళ్ళు వైసీపీని వదిలి ఇటు వచ్చేస్తారు. ఎందుకంటే యాక్చువల్‌గా చంద్రబాబు ఏం ప్లాన్ చేశాడంటే ఎమ్మెల్సీలో ఒక 30, 40 మందిని లాగేద్దాం అనేది ఒక ప్లాను. ఆల్రెడీ ముగ్గురు ఎమ్మెల్సీలకి రిజైన్ చేశారు. ఇటుపక్క రాజ్యసభ సభ్యుల్లో కూడా ఒక 6, 7 మందినైనా లాగాలనేది అందులో ఆల్రెడీ మోపిదేవి వెంకటరమణ అండ్ బేద మస్తానరావు వాళ్ళిద్దరూ రిజైన్ చేశారు. సో ఈ వ్యూహాన్ని చంద్రబాబు అమలు చేయడం కోసమే కేసుల్ని కూడా ముమ్మరంగా చేయగలిగితే సో మనం వైసీపీలో ఉంటే కేసులు తప్పవు, జైలు తప్పవు అన్న సిగ్నల్ వాళ్ళకి వెళ్తుంది. దానివల్ల వాళ్ళు వితౌట్ కండిషన్స్ ఏమి పెట్టకుండా ఇటు బీజేపీలో గాని, ఇటు తెలుగుదేశం, జనసేనలో చేరేదానికి వాళ్ళు ముందుకొస్తారు అనేది చంద్రబాబుకున్న పరిస్థితి. ఎందుకంటే చంద్రబాబుకు ఒక ప్రాబ్లమ్ ఏందంటే వైసీపీని వదిలి బయటికి వచ్చిన వాళ్ళకి గాని, పదవులు గాని ఇస్తే చంద్రబాబుకి కూటమిలో ఇబ్బందులున్నాయి. ఆల్రెడీ కూటమిలో ఇటు బీజేపీ, జనసేన ఇద్దరు కూడా అసంతృప్తిగా ఉన్నారు చంద్రబాబు పట్ల. ఎందుకంటే ఇప్పటివరకు నామినేటెడ్ పోస్టులు వాళ్ళకేమీ ఇవ్వట్లేదు. 50% పైన తెలుగుదేశం వాళ్ళకి ఇవ్వాలని, 30% జనసేనకి ఇవ్వాలని, 20% బీజేపీకి ఇవ్వాలని చంద్రబాబు ఆలోచిస్తున్నాడు. కానీ బీజేపీ దీనికి అంగీకరించట్లేదు. ఇటు జనసేనలో కూడా పోటీ తీవ్రంగా ఉంది. అందుకని ఆల్రెడీ కూటమిలో ఇబ్బందులు ఉన్నప్పుడు మళ్ళీ వైసీపీ నుంచి వచ్చే వాళ్ళకి గాని ఇస్తే తెలుగుదేశం శ్రేణుల్లో కూటమి నాయకుల్లో విపరీతమైన వ్యతిరేకత వచ్చే అవకాశం ఏర్పడుతుంది. ఆల్రెడీ మనం చూస్తున్నాం. పూతుల సునీత ఎమ్మెల్సీగా రిజైన్ చేసి తెలుగుదేశంలో చేరబోతుంటే
అక్కడ తెలుగుదేశం నాయకులు గత కొంతకాలం నుంచి ధర్నాలు చేస్తున్నారు ఈమెని చేర్చుకోవద్దని. ఇటువంటి తలనొప్పులు చంద్రబాబుకు ఉండే అవకాశం ఉంది. అందుకని చంద్రబాబు ఏం చేస్తున్నాడంటే రెండో మెథడ్, మామూలుగా రాజకీయ నాయకులందరూ 2 మెథడ్స్‌ని అమలు చేస్తారు. ఒకటి క్యారెట్ మెథడ్, 2 స్టిక్ మెథడ్. ఒక్కోసారి 2 కాంబినేషన్స్ కూడా ఉంటాయి. అంటే నేను చాలా సార్లు గుర్తు చెప్పాను క్యారెట్ అండ్ స్టిక్ అంటే ఏంటని. అంటే ప్రెజర్ చేయడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీయడం, వాళ్ళని అరెస్ట్ చేయడం ఫిజికల్‌గా, ఇవన్నీ చేయడం ద్వారా వాళ్ళు అనివార్యంగా ఆ పార్టీ నుంచి వదిలి తమ పార్టీలో జాయిన్ అవుతారు. అన్‌కండిషనల్‌గా జాయిన్ అవుతారు. అట్లా లేదనుకో కొంతమంది దీనికి కూడా తలొగ్గినప్పుడు వాళ్ళకేదో ప్రలోభాలు పెట్టడం, పదవులు ఇవ్వడము, డబ్బులు ఇవ్వడము అనేది చేసి వాళ్ళని చేర్చుకుంటారు. ఇవాళ చంద్రబాబుకి తన పార్టీలకి వైసీపీ వాళ్ళని చేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఆయన సొంతంగానే 135 సీట్స్ ఉన్నాయి అసెంబ్లీలో. ఓవరాల్‌గా 164 కూటమికున్నాయి. కాబట్టి ఇప్పుడు వైసీపీ నుంచి ఆయనకేం అవసరం లేదు. కానీ వైసీపీని ఖాళీ చేసి, వైసీపీని కంప్లీట్‌గా దెబ్బ కొట్టేసి, రూయిన్ చేసే కార్యక్రమం అయితే చేయాలనేది చంద్రబాబుకు ఉంటుంది. ఎందుకంటే 2029 ఎలక్షన్‌లో దృష్టిలో పెట్టుకుంటే ఆ టైంకి వైసీపీ కంప్లీట్‌గా బలహీన పడిపోతే ఆ ఎన్నికల్లో విన్నింగ్ అనేది ఈజీ అవుతుంది. ఆ తర్వాత కూడా ఇంకా జగన్‌ని రాజకీయాల్లో యాక్టివ్‌గా కాకుండా చూసుకోవచ్చు. ఈ లోపల జగన్‌కి కానీ ఏదో కేసులో కన్విక్షన్ గాని తీసుకురాగలిగితే జగన్ రాజకీయ భవిష్యత్తు అనేది అంధకారంలోకి వెళ్ళిపోతుంది అనేది చంద్రబాబుకు ఉండే వ్యూహం. ఎందుకంటే చంద్రబాబు 75 ఏళ్ళైనా కూడా యాక్టివ్‌గా ఉన్నారు. ఇంకొక 5 ఏళ్ళు కూడా యాక్టివ్‌గా ఉంటారు. సో 2029లో కూడా తానే సీఎం అయితేనే లోకేష్‌కి ఇబ్బంది ఉండదు. లోకేష్‌ని గాని సీఎం అన్నాం అనుకో, పవన్ కళ్యాణ్ తిరుగుబాటు చేసే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ తిరుగుబాటు చేస్తే తెలుగుదేశం సింగిల్‌గా గెలుస్తుందో లేదో తెలీదు. సో అందుకని చంద్రబాబు ఆ ధైర్యం చేసే పరిస్థితి లేదు. అందుకనే బీజేపీలో కూడా చంద్రబాబు మోడీకి ఇప్పటికి కూడా లొంగి ఉండడానికి కారణం మోడీని గట్టిగా ఏ విషయంలోనూ నిలదీయడం గానీ, మోడీని ప్రెజర్ చేసి ఆంధ్రప్రదేశ్ ఫండ్స్ తీసుకురావడంలో గానీ చంద్రబాబు ఫెయిల్ ఎందుకు అవుతున్నా అంటే ఈ కారణం వల్లే. ఎందుకంటే ఆయన 2029లో కూడా ఇదే కాంబినేషన్‌లో ఎలక్షన్‌లకి వెళ్ళాలని చంద్రబాబు ఉండే ప్లాన్. సో అందుకని చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. ఎలా వెళ్ళాలి? ఎక్కడ ఏ స్టెప్ వేయాలి? టైమింగ్ ఏంటి? ఇవన్నీ పక్కా ప్లాన్‌తో చంద్రబాబు వెళ్తున్నాడు. ఎందుకంటే ఆయనకి సుదీర్ఘమైన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఒక ప్రత్యర్థుల్ని వ్యూహాలతో దెబ్బ కొట్టగలిగిన శక్తి ఉంది. రెండోది ఆయనకి సపోర్ట్ సిస్టమ్స్ వెరీ స్ట్రాంగ్‌గా ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు వైసీపీని ఖాళీ చేయడం అనే టార్గెట్‌లో భాగంగానే మనం ఈ అరెస్ట్‌ని చూడాలి. లేదంటే నిజానికి ఒక ఆఫీస్ మీద దాడి అనేది వెరీ కామన్ థింగ్. ఎందుకంటే ఇవాళ పొలిటికల్ పార్టీలు మనం చూసాము, తెలుగుదేశం రాగానే ఎంతమంది వాళ్ళ ఆఫీసుల మీద దాడులు చేశారు, నాయకుల ఇళ్ళ మీద చేశారు. మరి వీళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళు చేస్తే మాత్రం ఎందుకు నేరమైంది? అంటే ఇక్కడ పొలిటికల్ వెండెట్ అంటారు. ఎవరు అధికారంలో ఉన్నా ప్రత్యర్థుల్ని పాత కేసుల్లో ఇరికించడం, పాత కేసులు అరెస్ట్ చేయడం, వాళ్ళ మీద ప్రెజర్ తీసుకురావడం, వాళ్ళు సరెండర్ అయ్యే విధంగా వాళ్ళని ప్రెజర్ చేయడం. రెండోది వాళ్ళు యాక్టివ్ కానికుండా ఆ పార్టీలో చూసుకోవడం. సో ఇటువంటి ప్రెజర్ పాలిటిక్స్ అంటారు దీన్ని, ప్రెజర్ టాక్టిక్స్. ఈ ప్రెజర్ టాక్టిక్స్‌ని ఉపయోగించి వైసీపీని దెబ్బ కొట్టడం అన్న లక్ష్యం చంద్రబాబు ముందుంది. ఆ వైపుగానే ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. అందుకని రకరకాల కేసులు రంగంలోకి మెల్లమెల్లగా వస్తాయి. టైము చూసుకొని చంద్రబాబు ఎప్పుడు ఏ టైంలో ఏది చేయాలి. సో ఇప్పుడు మొత్తం మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వరదలకు సంబంధించి బిజీగా ఉంది కాబట్టి ఈ టైంలో వీళ్ళని చేస్తే మీడియా కానీ లేకపోతే ప్రజల దృష్టి కానీ దాని మీదకి వెళ్ళడం అనేది తక్కువ ఉంటుంది. వెరీ కామన్‌గా అన్నట్టుగా జరిగిపోతుంటది. దీన్ని వైసీపీ గాని, జగన్ గాని ఎలా ఎదుర్కొంటాడనేది మనం చూడాలి. ఓకే సార్.